ఆ రోజు మనం అడిగిన రైతు సంఘాలన్నీ అడిగినాయి, అయ్యా నువ్వు మాట మాత్రంగా చెప్తే నేను నమ్మేటువంటి పరిస్థితిలో భారతదేశంలో ఉండేటువంటి రైతాంగం లేరు. రాతపూర్వకంగా రావాలంటే సింగు బార్డర్ లో ఉన్నటువంటి శిబిరం దగ్గరికి రాతపూర్వకంగా పార్లమెంట్ లో తీర్మానం చేసి రౌండ్ సీలేసి అక్కడ శిబిరం దగ్గరికి తీసుకొచ్చేసి హామీనిచ్చారు. ఏ ఒక్క హామీని ఈ రోజు అమలు చేయలేదు. 3 వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకున్నట్లే తీసుకొని ఆ చట్టాలనే మరో రూపంలో ఈ రోజు అమలు చేసే దానికోసం పూనుకుంటున్నారు. పద్మ గారు చెప్పారు, ఈ రోజు పత్తికి సంబంధించి స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారము రైతులు పెట్టినటువంటి పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధర నిర్ణయించాలి. ఆ రకంగా చూస్తే పత్తికి కనీసం 12,000 రూపాయలు మద్దతు ధర ఈ రోజు ఉండాలి. ఎంత నిర్ణయించారు మీరు? 7,521 రూపాయలు పొడుగు పింజకు మీరు నిర్ణయించారు. దాంట్లో మళ్ళీ ఒక 50 రూపాయలు ఈ మధ్య కాలంలో కట్ చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం అడుగుతున్నటువంటిది, నువ్వు మద్దతు ధర నిర్ణయించి కాగితం మీద రాసేస్తే సరిపోదు అనేటువంటిది మేము అడుగుతున్నాం. ఈ రోజు నిర్ణయించినటువంటి మద్దతు ధర కూడా నిన్ననే ఎనుమామల మార్కెట్ లో చూసాం. అక్కడ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అడిగాం, అయ్యా కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర కూడా ఈ రోజు రాష్ట్రంలో అమలు కావడం లేదు. ఎంత కొంటున్నారు? నువ్వు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరిగ్గా రేటు కొనుగోలు చేయడం లేదు కాబట్టి, నీవు అనేక నిబంధనలు పెడుతున్నావు కాబట్టి ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 6,000కు 5,000 క్వింటాలు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మనం అడుగుతున్నది దేశవ్యాప్తంగా ఒక చట్టబద్ధత కావాలని అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తున్నటువంటి మద్దతు ధరలు ఏవైతే ఉన్నాయో మీరు హామీ ఇచ్చిన ప్రకారము స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారము చట్టబద్ధత కావాలని అడుగుతున్నాం. ఏంటి చట్టబద్ధత? చట్టమే గనకైతే నిర్ణయించినటువంటి మద్దతు ధర కంటే రూపాయికి తక్కువ కొన్నా వాళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి మద్దతు ధరలకు సంబంధించినటువంటి చట్టం కావాలనేటువంటిది మనం అడిగినాం. ఆయన రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. రెండవది మనం అడుగుతున్నటువంటిది రైతుల రుణాలు మాఫీ చేయాలి, రుణ విమోచన చట్టం కావాలని అడుగుతున్నాం. చాలా మంది కార్మిక సోదరులు ఉన్నారు ఇక్కడ, అన్ని రైతాంగానికే అని అంటున్నారు. ఎక్కడైనా మనం బయట తిరిగేటప్పుడు అంటుంటారు రైతాంగానికే రుణాలు మాఫీ గురించి అడుగుతున్నారు, మిగిలిన వాళ్ళకు కూడా చేయాలి కదా అని అంటున్నారు. నిజంగానే రైతులకేవో రుణాలు ఎక్కువ మాఫీ చేసినటువంటి భ్రమ కూడా ఉంది. రైతుల రుణాలు మాఫీ చేయడం లేదు. ఈ దేశంలో సగానికి మందికి పైగా ఉపాధిని చూపిస్తున్నటువంటి రంగం వ్యవసాయ రంగం. అత్యధిక మందికి ఉపాధిని చూపిస్తున్నటువంటి వ్యవసాయ రంగం. ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాతలు వాళ్ళ రుణాలు మాఫీ చేయడం లేదు. కానీ వీళ్ళ మీద లెక్క పెట్టగలిగినటువంటి అదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు ఎవరైతున్నారో వాళ్లకు ఈ నరేంద్ర మోడీ ఈ కాలంలోనే 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారు. మనం అడుగుతున్నాం, ఈ దేశంలో అన్నం పెడుతున్నటువంటి అన్నదాతలు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా 10 నుంచి 13,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాటిని ఆపాల్సినటువంటి బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా రుణ విమోచన చట్టం ఉందంటే అది కేరళ రాష్ట్రంలో ఉంది. అలాంటి చట్టాన్ని తీసుకురమ్మని ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి 500 రైతు సంఘాలు అడుగుతున్నాయి. దానికి ముందుకు రావడం లేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం. పంటల బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం బీమా కంపెనీలకు ఉపయోగపడుతుంది తప్ప రైతాంగానికి ఉపయోగపడడం లేదు. స్వయాన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్ తో సహా ఆ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఫసల్ బీమా యోజన పథకం నుంచి బయటకు వచ్చేసినాయి. ఆ బీమా పథకం అనేటువంటిది కంపెనీలకు ఉపయోగపడుతుంది తప్ప రైతాంగానికి ఉపయోగపడడం లేదు. దాన్ని మార్చమని ఈ రోజు మనం అడుగుతున్నాం. విద్యుత్ సవరణ బిల్లు ఏదైతే నువ్వు పార్లమెంట్ లో పెట్టావో దాన్ని ఉపసంహరించమని అడుగుతున్నాం. కేవలం రైతాంగానికి మాత్రమే కాదు, యావత్ భారత ప్రజానీకానికి, పేద మధ్యతరగతి ప్రజానీకానికి క్రాస్ సబ్సిడీ అనేటువంటిది లేకుండా పోతుంది విద్యుత్ సవరణ బిల్లు ద్వారా. అందుకనే రైతాంగానికి వ్యతిరేకమైనటువంటిది అది, పేద మధ్యతరగతి ప్రజానీకానికి వ్యతిరేకమైనటువంటిది. దాన్ని ఉపసంహరించమని చెప్పి ఈ రోజు మనం అడుగుతున్నాం.